రీసెంట్గా 7th ఏప్రిల్ 2026న యాంథ్రోపిక్ నుండి క్లాడ్ మైథోస్ అని చెప్పి ఒక కొత్త ఏఐ మోడల్ అనేది రిలీజ్ అయింది. ఇంకా అది చాలా వైరల్ అయిపోతుంది అనమాట. సో ఏదో మైథోస్ అని చెప్పి చాలా డేంజరస్ వెర్షన్ ఒకటి రిలీజ్ అయిందంట. సో దీనివల్ల ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఈవెన్ యుఎస్ గవర్నమెంట్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతుందంట. చాలా భయపడి ఇంకా అందరు సీఈఓలు వీళ్ళందరితో మీటింగ్ పెట్టుకుంటుందంట. ఓకే, ఇంకా సాఫ్ట్వేర్ జాబ్కి ఎండ్ కార్డు పడిపోనుందంట అని చెప్పి సో చాలా వైరల్గా ఇంకా వీడియోస్ కూడా స్టార్ట్ అయిపోయాయి వీటి మీద. ఓకే, సో ఒకటైతే గుర్తుంచుకోండి, సోషల్ మీడియాలో మీరు చూసిన ప్రతి ఒక్కటి నిజం కాదు. సో ఇందులో ఎంత నిజం ఉంది, అలాగే ఏది నిజం కాదు అన్నది జెన్యూన్గా మనం ఇప్పుడు వెరీ క్లియర్గా దీని గురించి మాట్లాడదాం. వీడియో లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మీరు బయటికి వెళ్తారు. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, సో ఏదైతే యాంథ్రోపిక్ అన్నది ఈ మైథోస్ అన్నది రిలీజ్ చేయడం అన్నది నిజం. ఓకే, అది కూడా మనకి పబ్లిక్ వెర్షన్ కాదు, ఓన్లీ ప్రివ్యూ వెర్షన్ లాగా లిమిటెడ్ పీపుల్కి మాత్రమే దాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలాగే ఏదైతే యుఎస్ గవర్నమెంట్ మీటింగ్స్ పెడుతుంది అని చెప్పి అన్నారో అది కూడా నిజం. ఓకే, ఎందుకంటే ఈ టూల్ ఏదైతే ఉందో, సో ఈ టూల్ అనేది మెయిన్గా సెక్యూరిటీ రిలేటెడ్గా చాలా అడ్వాన్స్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందన్నమాట. కాబట్టి అంటే సో ఏమైనా వల్నరబిలిటీస్ ఉంటే వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేయడం, ఇలాంటి వాటిలో ఇది చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో పనిచేస్తోంది. దానివల్ల సెక్యూరిటీ ఇష్యూస్ ఎంతవరకు రావచ్చు అని చెప్పి సో యుఎస్ గవర్నమెంట్ దీని మీద ఇన్వాల్వ్ అవ్వడం. ఓకే, సో సీఈఓస్ అందరితో కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం. సో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అసలు ఇదేంటి అని అంటే, సో ఏదైతే మనకి యాంథ్రోపిక్ నుండి వచ్చినటువంటి ప్రీవియస్ మోడల్స్ ఉన్నాయో వాటికంటే చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో పని చేస్తుంది ఇది. ఓకే, సో చాలా అడ్వాన్స్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తోంది కోడింగ్లో కానీ, బగ్ ఫిక్సింగ్లో కానీ. ఓకే, అలాగే సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేయడంలో కానీ అన్ని లెవెల్స్లో కూడా చాలా, అసలు ప్రీవియస్ మోడల్స్కి ఈ మోడల్కి సంబంధం లేదు, అంత అడ్వాన్స్డ్ లెవెల్లో ఇది పని చేస్తోంది అని చెప్పి వాళ్ళ డాక్యుమెంటేషన్ చెప్తోంది. బట్ స్టిల్ ఇంకా అది పబ్లిక్కి రిలీజ్ చేయలేదు అండ్ ఎవరు కూడా చెక్ చేయలేదు. సో బేస్డ్ ఆన్ వాళ్ళ డాక్యుమెంటేషన్ ప్రకారం మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో అయితే ఇది అంత లెవెల్లో పనిచేస్తున్నప్పుడు ఎందుకు పబ్లిక్ వెర్షన్ రిలీజ్ చేయలేదు అని అంటే, సో మెయిన్గా దీంతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఏదైతే ప్రజెంట్ మోడర్న్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మోడర్న్ మనం యూజ్ చేసే బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఏవైతే ఎక్కువ మంది యూజ్ చేసే మోడర్న్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో, బ్రౌజర్స్లో, సాఫ్ట్వేర్స్లో చాలా వల్నరబిలిటీస్ని ఇది ఐడెంటిఫై చేసేస్తోందనమాట. సో అసలు ఎవరి దృష్టిలో పడనన్ని వల్నరబిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పి వాటన్నిటిని వెతికి పట్టుకోగలుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇది గనక పబ్లిక్కి రిలీజ్ చేస్తే, ఇది కనుక ఎవరైతే హ్యాకర్స్ ఉంటారో వాళ్ళ చేతిలో కనుక పడింది అంటే ఇంకా అంతే అనమాట. సో ఇంకా వాళ్ళు చాలా ఫాస్ట్గా హ్యాకింగ్ చేయడానికి సహాయపడుతుంది. సో హ్యాకర్స్కి అలాగే హెల్ప్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం డిఫెండర్స్కి కూడా అలాగే హెల్ప్ చేస్తుంది. అర్థమైందా? సో కాబట్టి ఇది బయటికి వెళ్తే ఏం జరిగిపోతుందో ఎవరికి తెలియదు అనమాట. కాబట్టి దీన్ని చాలా క్లోజ్డ్గా వాచ్ చేస్తూ ఇంకా మొత్తం సేఫ్ అనుకున్న తర్వాత అది కూడా ఇంకా ఫుల్ వెర్షన్ని పబ్లిక్కి ఇవ్వకపోవచ్చు. సో ప్రెజెంట్ గ్లాస్ వింగ్ అని చెప్పి ఒక వెర్షన్ని కేవలం లిమిటెడ్ పీపుల్కి మాత్రమే ఇది ఇవ్వడం జరిగింది. ఓకే, వాళ్ళకి మాత్రమే చెక్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది, పబ్లిక్కి రిలీజ్ చేయలేదు. సో వన్స్ పబ్లిక్కి రిలీజ్ చేయాల్సి వచ్చినా కూడా సో వీళ్ళు ఏం చేస్తారు అంటే, సేఫ్ వెర్షన్ని ఒకటి క్రియేట్ చేసి ఆ సేఫ్ వెర్షన్ని మాత్రమే పబ్లిక్కి రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు మనం భయపడిపోయి ఈరోజే జాబ్స్ పోతాయి అని చెప్పి భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఎందుకంటే వాళ్ళ డాక్యుమెంటేషన్ చెప్తోంది కానీ ఇంకా ఎవరూ చెక్ చేయలేదు. సో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే గ్రోక్ వచ్చినప్పుడు కూడా ఇలాగే చెప్పారు. అలాగే ఏదైతే మనకి డెవిన్ అని చెప్పి ఒకటి వచ్చింది, అది కూడా ఇలాగే హైలైట్ చేశారు. సో ఆ తర్వాత అవి ఎటు వెళ్ళిపోయాయో తెలియదు. కాబట్టి సో ఏదో ఒకటి రాగానే ఇంకా అది వాళ్ళు ఏదైనా చెప్తారు వాళ్ళ బిజినెస్ కోసం. సో అంత హైప్ ఇవ్వకపోతే దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎవరు చెయ్యరు కదా, కాబట్టి వాళ్ళు చెప్తారు. కాబట్టి సో వరీ అయిపోకండి, సో అది రానివ్వండి. ఓకే సరే, మరి ఒకవేళ సేఫ్ వెర్షన్ కనుక రిలీజ్ అయితే ఏం జరుగుతుంది సార్ అంటే అది కూడా మాట్లాడదాం. సో ఇన్ కేస్ సేఫ్ వెర్షన్ వస్తే ఏం చేస్తుంది అంటే
చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ మిగతా ఏఐ టూల్స్ కంటే చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో కోడింగ్ రాయగలుగుతుంది, చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో బగ్స్ని కూడా ఫిక్స్ చేయగలుగుతుంది. సో ఇన్ కేస్ అదే గనక నిజమైతే అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మరి కోడర్స్ అనే వాళ్ళ తాలూకా లైఫ్ స్టైలే మారిపోతుంది అనమాట. ఓకే, సో జాబ్స్ పోతాయని కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఆ ఏఐ టూల్ యూజ్ చేసుకొని మనం చేసే పని మారిపోతుంది. ఇంకా మనం కోడింగ్ రాసే పనే పూర్తిగా ఉండకపోవచ్చు. సో ఇప్పుడుండే పరిస్థితి ఏంటి అంటే మనం ఏఐ టూల్ యూజ్ చేసి స్క్రాచ్ కోడ్ జనరేట్ చేస్తున్నాము, అక్కడ నుండి మనం దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ కోడ్ని మనం ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది, కోడింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇంకా ఫ్యూచర్లో ఇది అడ్వాన్స్డ్ లెవెల్లో కోడ్ జనరేట్ చేస్తుంది అంటే అప్పుడు ఏమైపోతుందంటే సో కోడర్ ఎవరు కూడా కోడింగ్ రాయాల్సినటువంటి పరిస్థితి ఉండదన్నమాట. సో ఏఐ టూల్ యూజ్ చేసుకొని కోడ్ జనరేట్ చేయడం, సో ఆ తర్వాత ఇంకా ఏఐ టూల్ని యూజ్ చేసే మనం బేసిక్ బగ్స్ అన్ని క్లియర్ చేయడం, అక్కడ నుండి మాన్యువల్గా ఏమైనా బగ్స్ క్లియర్ చేయాల్సి వస్తే మనం క్లియర్ చేయడం, లేదంటే ఇంకా దాన్ని ప్రొడక్షన్కి పంపించేయడం, ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది. అలా చేయాలి అంటే ఒక ఏఐ టూల్ ఏదైతే కోడ్ జనరేట్ చేస్తుందో దాన్ని అండర్స్టాండ్ చేసుకునే లెవెల్కి మనకి ముందు కోడింగ్ రావాలి. సో మనకి కోడింగ్ రాకుండా ఏఐ జనరేట్ చేసిన కోడ్ని మనం అండర్స్టాండ్ చేసుకోలేం, అందులో ఉండేటటువంటి తప్పులు మనం ఐడెంటిఫై చేయలేం. ఓకే, సో ఇంకా దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఫర్దర్గా కూడా మనం ప్రాసెస్ చేయలేం. ప్రతి ఒక్కరము కూడా ఇంతకు ముందు కంటే బాగా కోడింగ్ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అంతేగాని ఎవరో ఒకరు సోషల్ మీడియాలో ఇంకా అర్థం లేని ఒక ఎవిడెన్స్ లేని ఒక వీడియో చేసేస్తే రైట్, సో ఇంకా జాబ్స్ పోతాయంట, జాబ్స్కి ఎండ్ కార్డ్ పడిపోతుందంట అంటే మీరు ఇంకా భయపడిపోకండి. సో ఇక్కడ మనకి జాబ్స్ కంటే కూడా సెక్యూరిటీ కన్సర్న్ అనేది మైథోస్తో చాలా ఎక్కువ వస్తుందన్నమాట. సో ఎందుకంటే మనిషి తను ఏం తయారు చేస్తున్నాడో తెలియకుండా తనకి ఇబ్బంది పెట్టేవే తను తయారు చేసుకుంటున్నాడని చెప్పాలి. సో ఇప్పుడు ఆ టూల్ ఏదైతే వచ్చిందో అది కనుక హ్యాకర్స్ చేతిలో పడితే ముందు వాళ్ళు దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ జరగాల్సిన నష్టం చేసేస్తారు. ఆ తర్వాత డిఫెండర్స్ ఒకవేళ వచ్చి దాన్ని రికవర్ చేసినా సో ఎంతో కొంత నష్టం అయితే భారీగానే జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ జాబ్స్ కంటే కూడా ఈ వెర్షన్ వల్ల, ఈ పర్టిక్యులర్ వెర్షన్స్ వల్ల సెక్యూరిటీకే అసలు ప్రాబ్లం తీసుకొచ్చేటటువంటి రోజులు అనమాట. ఓకే, సో అంతేగాని ఇక్కడ జాబ్స్ పోతాయి అనేటటువంటి ఊహ లేదు. ఏఐ టూల్ వచ్చినా సరే హ్యూమన్ కావాలి, ఆ ఏఐ టూల్ యూజ్ చేసుకొని బేసిక్ కోడ్ జనరేట్ చేయాలి, దాన్ని వెరిఫై చేయాలి, హ్యూమన్ మాత్రమే అది కరెక్ట్ అని చెప్పి అప్రూవ్ చేయాలి. సో అయితే బేసిక్ కోడింగ్ ఎన్నాళ్ళగా స్క్రాచ్ కోడింగ్ రాసుకోవడం అనేటటువంటి పని ఉండదు. సో ఇంకా కోడర్స్ కాస్త ఏఐ టూల్ యూజ్ చేసుకొని కోడింగ్ జనరేట్ చేసి దాన్ని వెరిఫై చేసి ఒక వెరిఫైయర్స్ లాగా మారిపోతాం అనమాట. ఓకే, సో మన జాబ్ నేచర్ మారిపోతుంది, కాకపోతే జాబ్స్ అయితే ఎక్కడికి పోవు. సో ఇన్నాళ్ళు 10 మంది అవసరమయ్యే దగ్గర ముగ్గురే సరిపోతారనమాట. అయితే ఏమవుతుంది, ఆ మిగతా 7 మెంబర్స్కి కొత్త కంపెనీస్లో జాబ్స్ వస్తాయి. ఓకే, సో మీరే ఆలోచించండి, ఏమవుతుందంటే వరల్డ్లో ఇంకా డిజిటైజ్ కానీ సాఫ్ట్వేర్స్ లేనటువంటి బిజినెసెస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే మాకు కూడా సాఫ్ట్వేర్ కావాలి అని ముందుకు వస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే కొత్త కంపెనీస్ పుట్టుకొస్తాయి, వాళ్ళందరికీ కూడా ఇంకా ఎంప్లాయీస్ కావాలి కదా. సో ఇలా రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా మొత్తానికి ఏమవుతుందంటే ఒక 4-5 ఇయర్స్ ఇదేంటంటే సో ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మొత్తం ఒక స్టడీ స్టేట్కి వచ్చేస్తుంది. ఇంకా అక్కడ నుండి మళ్ళీ మనం ఇంకా హై లెవెల్ ప్యాకేజెస్ ఇవన్నీ కూడా చూస్తాం. సో ఒక 4-5 ఇయర్స్ మాత్రం అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో ఎవరికి నచ్చిన వీడియో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఓకే, బట్ మనకి మాత్రం ఏమీ జరగదు. లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి కదా ఇంకా ఏఐ మొదలైంది, అప్పుడే చెప్పారు ఒక 6 మంత్స్లో ఇంకా మొత్తం క్లోజ్ అని. సో అది మొదలై 2 ఇయర్స్ పైన అయ్యింది. ఏం జరిగింది, సో 10-20% మాత్రమే జాబ్స్ కోల్పోయారు. అది కూడా ఏఐ కంపెనీస్ ఎవరైతే సీఈఓస్ ఉంటారో వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు అబ్జర్వ్ చేస్తే సో మీరు ఏదో రీజన్స్ పెట్టి తీసేసి దాన్ని ఏఐ మీదకి తొయ్యకండి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో చాలామంది ఎనలిస్టులు కూడా అదే చెప్తూ ఉన్నారనమాట. ఈ కంపెనీస్ వాళ్ళ యొక్క కాస్ట్ని తగ్గించుకోవడం కోసం వాళ్ళు ఏదో ఏఐ టూల్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఓకే డబ్బులు అవసరం పడి దాన్ని ఎంప్లాయీస్ని తీసేసి ఏఐ టూల్ వలన లే ఆఫ్ జరిగిపోతోంది అని చెప్పి ఆ విధంగా చూపించుకుంటూ ఉన్నారు. దాన్ని ఒక సాక్ లాగా వాడుకుంటున్నారు తప్పితే సో ఏఐ వల్ల ఎఫెక్ట్ అనేది లేదు. ఓకే, సో చాలా ఓపిక్గా ఉండండి. వీలైతే ఇలాంటి సోషల్ మీడియాలో ఏదైతే నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారో అలాంటి న్యూస్కి కాస్త దూరంగా ఉండండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఏదైనా సరే ఫ్యూచర్లో అలాంటి థ్రెట్ వస్తే ఖచ్చితంగా జెన్యూన్గానే మాట్లాడతాను.
ఎప్పటికైతే ఏమీ వరీ లేదు. అండ్ సేఫ్ వర్షన్ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి మరొకసారి మనం మాట్లాడుకుందాం. సో ఈలోపు మీ లెర్నింగ్స్ అనేవి ఆపొద్దు, మీ వర్క్ అనేది ఆపొద్దు. సో ఏదైతే భయం క్రియేట్ చేసుకుంటున్నారో దాన్ని అయితే మైండ్ నుండి పూర్తిగా తీసేయండి అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.